హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ఎంవిసి ASP.NET కోర్ ఎంవిసి ట్యుటోరియల్లో పార్ట్గా ప్రీవియస్ వీడియోలో మనం ఇన్పుట్ నుంచి అవుట్పుట్ అనేటువంటి ఒక ఫ్లో అనేటువంటి చూడటం జరిగింది. అంటే వ్యూ నుంచి డేటాని యాక్షన్కి సబ్మిట్ చేసి మళ్ళీ యాక్షన్ నుంచి వ్యూకి పాస్ చేయడం జరిగింది. సో హౌ టు పాస్ ద డేటా ఫ్రమ్ వ్యూ టు యాక్షన్ అండ్ యాక్షన్ టు వ్యూ, అంటే ఒక కంప్లీట్ సైకిల్, ఒక రౌండ్ ట్రిప్ అనేటువంటిది మనం చూడటం జరిగింది. అంటే రిక్వెస్ట్ టు రెస్పాన్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుని దానికి వ్యాలిడేషన్స్ ఎట్లా యాడ్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ మనం వ్యూ ద్వారా ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఆ వ్యూలో ఎంటర్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి వ్యాలిడేషన్స్ అనేటువంటివి లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వితౌట్ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ ఏమి ఎంటర్ చేయకుండా సబ్మిట్ బటన్ క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. సో ఈ వ్యాలిడేషన్స్ అనేటువంటివి రెండు రకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్, రెండు సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్. ఓకే, అలాగే ఈ వ్యాలిడేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనకి క్లయింట్ సైడ్ యాక్చువల్గా అయితే జావాస్క్రిప్ట్ యొక్క హెల్ప్ కావాలి, అంటే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ కోసం. కానీ ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ రాయకుండానే ఆ జావాస్క్రిప్ట్ యొక్క హెల్ప్ తీసుకుని మనం వీటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అది ఎలా జరుగుతుంది? ఓకే, jQuery అనేటువంటి జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటాం మనం. అది ఎలా ఉపయోగిస్తాం? ఓకే, ఈ వ్యాలిడేషన్స్ అసలు ఎట్లా రాస్తాం? ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాం. సో దీనికోసం మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో అదే సొల్యూషన్ తీసుకున్నాను. ఇక్కడ మనం డేటాబేస్ లాజిక్ అనేది యాడ్ చేయట్లేదండి, అది దీని తర్వాత. ఓకే, వన్ బై వన్ ఒక్కొక్క లాజిక్ యాడ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ మోడల్ క్లాస్ ఏదైతే ఉందో ఈ మోడల్ క్లాస్కి మనం వ్యాలిడేషన్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే మోడల్ క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీయే వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంబీసీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే డేటా డ్రివెన్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే కనుక ఇది ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ ప్రొడక్ట్ ఐడి అనే ప్రాపర్టీ మోడల్ క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీని కరెక్ట్గా చూస్తే, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్రాపర్టీ కోసమే మీరు ఫ్రంట్ ఎండ్లో వాల్యూ తీసుకుంటారు. అంటే మీరు ఎంటర్ చేసేటువంటి ప్రొడక్ట్ ఐడి ఈ పర్టికులర్ ప్రాపర్టీకి సంబంధించింది. నెక్స్ట్ ఈ ప్రాపర్టీకి వాల్యూ ఎంటర్ చేయడానికే మనం ఫ్రంట్ ఎండ్లో టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ టెక్స్ట్ బాక్స్ దేనికి క్రియేట్ చేసాం? ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఐడి కోసం. ఇప్పుడు మనం వ్యాలిడేషన్ లాజిక్ దేనికోసం రాస్తున్నాం? ఈ ప్రొడక్ట్ ఐడి ప్రాపర్టీలో ఉన్నటువంటి వాల్యూని వ్యాలిడేట్ చేయడానికి వ్యాలిడేషన్ లాజిక్ రాస్తున్నాం. అంటే మీరు ఫ్రంట్ ఎండ్లో ఇన్పుట్ ఇచ్చిన, ఫ్రంట్ ఎండ్లో టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసిన, నెక్స్ట్ వాల్యూ వ్యాలిడేట్ చేసిన, అవన్నీ దేనికి సంబంధించినవి? ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఐడి అనేటువంటి ప్రాపర్టీకి సంబంధించినవి. అట్లా మిగతా వాటికి కూడా. కాబట్టి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఐడికి మనం ఎనటేషన్స్ ద్వారా వ్యాలిడేషన్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎనటేషన్స్లో ఫస్ట్ ప్రొడక్ట్ ఐడి అనేటువంటిది ఇంటీజర్ కింద తీసుకున్నాను. ఓకే, మీరు కావాలంటే ఆల్ఫా న్యూమరిక్ కింద కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి పైన నేను ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి యాడ్ చేశాను. సో మౌస్ పాయింటర్ పెట్టండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దేంటి అవైలబుల్? నేమ్ స్పేస్ system.component model.data annotations. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనం వ్యాలిడేషన్ ప్యాటర్న్ అప్లై చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి అనేటువంటిది ఉంది, అలాగే ఒకటి రెండు వ్యాలిడేషన్స్, అంటే ఒకే వ్యాలిడేషన్ మనం రెండు మూడు రకాలుగా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అది కూడా వ్యాలిడే. సపోజ్ ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఐడి అనేటువంటిది ఆల్ఫా న్యూమరిక్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ నేను ఇంటి బదులు స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, లేదు సపోజ్ ప్రొడక్ట్ ఐడి అనేటువంటిది ఒక 3 డిజిట్ నెంబర్ అయి ఉండాలి అని అనుకోండి. ఎలా రాయొచ్చు? ఫస్ట్ అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? క్యాప్ సింబల్ అండ్ ఎండ్స్ విత్ $. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించి మనం ఏ డేటా ఉపయోగించి అయితే ఇందులో వాల్యూ ఫామ్ చేయొచ్చో అది చెప్పాలి. 0 to 9 డిజిట్స్ ఉపయోగించి మినిమం సైజ్ ఎంత, మ్యాక్సిమం సైజ్ ఎంత. సపోజ్ మినిమం 3 డిజిట్స్, మ్యాక్సిమం కూడా 3 డిజిట్స్ అనుకోండి, అప్పుడు 3,3 అని చెప్పొచ్చు. లేదా ప్రొడక్ట్ ఐడి ఫస్ట్ 1తో స్టార్ట్ అయ్యి, అంటే 1 డిజిట్తో స్టార్ట్ అయ్యి సపోజ్ 4 డిజిట్స్ 5 డిజిట్స్తో ఎండ్ అవుతుంది అనుకోండి, అలా కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ వ్యాలిడేషన్. లేదా
దీన్నే మనం ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి రేంజ్, అట్లాగే సో ఎలా స్టార్ట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 101తో స్టార్ట్ అయ్యి 999తో ఎండ్ అవుతుంది అనుకోండి, ఇలా రాయొచ్చు. అంటే ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ ఐడి షుడ్ బి ఇన్ బిట్వీన్ 101 to 999. నెక్స్ట్ ఈ ఎర్రర్ మెసేజెస్ ఈ ఎర్రర్ వ్యాలిడేషన్స్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత రిజల్ట్ అనేటువంటిది సపోజ్ ఈ ప్రొడక్ట్ ఐడిలో ఉన్నటువంటి వాల్యూ ఇన్వాలిడ్ అని చెప్పని మనకు రిజల్ట్లో కనుక తెలిసినట్టయితే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయించాలి యూజర్కి. ఎర్రర్ మెసేజ్ అనేటువంటిది యూజర్ ఫ్రెండ్లీ ఎర్రర్ మెసేజ్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం మన సొంత ఎర్రర్ మెసేజ్ని యాడ్ చేయాలి. ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఇన్వాలిడ్ ప్రొడక్ట్ ఐడి. అలాగే ఇక్కడ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో కూడా కామా ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఇన్వాలిడ్ ప్రొడక్ట్ ఐడి అని రాయొచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉపయోగించుకోండి. సో అట్లాగే ఇక్కడ మనం ఈ ప్రొడక్ట్ ఐడి ఆల్ఫా న్యూమరిక్ తీసుకుంటే రేంజ్ ద్వారా ఆల్ఫా న్యూమరిక్ని ఇవ్వడానికి కుదరదు. సో కాబట్టి ఇక్కడ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేయొచ్చు, ఇంకొక సెట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ కర్లీ బ్రేసెస్ తీసుకుని అగైన్ ఎన్ని డిజిట్స్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, ఎన్ని లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, అలాగే ఎన్ని లెటర్స్ అనేటువంటిది డిజిట్స్ ఉండాలనేటువంటి స్పెసిఫై చేయొచ్చు. రైట్. ఇలా మనం నెక్స్ట్ కమింగ్ ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ అనేటువంటివి చూస్తాం. సో ఎనీహౌ అలాగే ఈ ప్రొడక్ట్ ఐడి అనేటువంటి దాన్ని మనం ప్రైమరీ కీ కింద తీసుకుంటాం ఇన్ కేస్ డేటాబేస్ కనుక డిజైన్ చేసినట్టయితే. రైట్. సో ఇది ఒక వాల్యుయేషన్. నెక్స్ట్ ఖచ్చితంగా ప్రొడక్ట్ ఐడి అనేటువంటిది నాన్ ఎంటీ అయి ఉండాలి. అంటే అప్పుడు ఏం చేయొచ్చు, మనం దీనికి రిక్వైర్డ్ అని చెప్పి రాసుకోవాలి. ఎంటీ ప్రొడక్ట్ ఐడి ఈజ్ నాట్ అలౌడ్. సో ఇక్కడ మనం ప్రైమరీ కీ కింద కనుక దీన్ని డిఫైన్ చేసినట్టయితే ప్రైమరీ కీ అనేది బై డిఫాల్ట్ యూనిక్ కార్డ్ నాట్ నల్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం రిక్వైర్డ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సో ప్రెజెంట్ ఇక్కడ నేను దీన్ని ప్రైమరీ కీ కింద డిజైన్ చేయట్లేదు, ఎందుకని బ్యాక్ ఎండ్లో నేను ఇంకా డేటాబేస్ లాజిక్ అనేది యాడ్ చేయలేదు. కాబట్టి ప్రైమరీ కీ ఫారిన్ కీకి సంబంధించినటువంటి వాల్యుయేషన్స్ అనేవి మనం ఇక్కడ రాయటం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఏ ప్రొడక్ట్ మస్ట్ బి విత్ ప్రొడక్ట్ నేమ్. కాబట్టి ఎంటీ ప్రొడక్ట్ నేమ్ ఈజ్ నాట్ అలౌడ్. సో అలాగే ఇంకా వాల్యుయేషన్స్ ఏముండొచ్చు, సింపుల్గా ఉండే వాల్యుయేషన్స్. ఈ ప్రొడక్ట్ నేమ్ యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత ఉండాలి, మినిమం సైజ్ ఎంత ఉండాలి. మనం ఇంకా బ్యాక్ ఎండ్లో టేబుల్ డిజైన్ చేయలేదు కాబట్టి ఫ్రంట్ ఎండ్లోనే దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో మ్యాక్స్ లెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ నేమ్ అనేటువంటి 50 క్యారెక్టర్స్కి మించి ఉండకూడదు అనుకోండి. సో దెన్ 50 కామా ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఇన్వాలిడ్ వాల్యూ. రైట్. మినిమం ఎంత ఉండాలి, మిన్ లెంగ్త్ సపోజ్ ఒక ప్రొడక్ట్ నేమ్ మినిమం 3 క్యారెక్టర్స్ అనుకోండి. దెన్ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 3 క్యారెక్టర్స్ అయితే కనుక ఇన్వాలిడ్ వాల్యూ. ఇట్లా ఇవి ఈ సైజెస్ అనేటువంటి మనం దేని చేసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్లో కనుక టేబుల్ డిజైన్ చేస్తే టేబుల్ని బేస్ చేసుకుని డిజైన్ ఫిక్స్ చేసుకోవచ్చు. టేబుల్ యొక్క స్కీమాని బేస్ చేసుకుని. ప్రజెంట్ ఇక్కడ టేబుల్ లేదు కాబట్టి జస్ట్ ఇజ్యూమ్ చేసుకోండి అంతే. ఎంటీ ప్రొడక్ట్ ప్రైస్. నెక్స్ట్ ప్రైస్ ఎంత ఉండాలి, ప్రైస్ అనేటువంటిది న్యూమరిక్ వాల్యూ కాబట్టి నాన్ జీరో నాన్ నెగిటివ్. సో 1 రూపీతో స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 హైయెస్ట్ అనుకోండి, ఈక్వల్ టు ఇన్వాలిడ్ వాల్యూ. అంటే ఈ ప్రైస్ అనేటువంటి ప్రాపర్టీకి మీరు ఎంటర్ చేసినటువంటి వాల్యూ 1 కన్నా తక్కువ ఉన్నా లేక 10,000 కన్నా ఎక్కువ ఉన్నా అది ఇన్వాలిడ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే క్వాంటిటీ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్కి క్వాంటిటీ ఎంటర్ చేయాలి మనం. ఇవన్నీ కూడా సింగిల్ వాల్యూడ్ ప్రాపర్టీస్ కింద నేను అజ్యూమ్ చేసుకున్నాను కాబట్టి ఇలా రాస్తున్నామండి. అలాగే కొన్నిసార్లు మల్టీ వాల్యూడ్ ప్రాపర్టీస్ ఉంటాయి.
ఓకే, ఎందుకంటే రియల్ టైంలో మీరు క్వాంటిటీ అనేది తీసుకుంటే ఓకే, లైక్ అమెజాన్ కానీ బిగ్ బాస్కెట్ కానీ తీసుకుంటే అక్కడ క్వాంటిటీస్ అనేవి మల్టిపుల్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మ్యాక్సిమం సపోజ్ మీరు తూర్ దాల్ తీసుకున్నారనుకోండి, సో 1/2 kg ఉంటుంది, 250 grams ఉంటుంది, 500 grams ఉంటుంది, ఓకే, 1 kg ఉంటుంది, 2 kgs ప్యాకెట్స్ ఉంటాయి, 5 kgs ప్యాకెట్స్ ఉంటాయి. సో అవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే నెక్స్ట్ మనకి అవన్నీ హెల్పర్ మెథడ్స్ అట్లాగే డేటాబేస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ వచ్చినప్పుడు ఈ నమ్ము ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ చూస్తాం. సో ఇక్కడ క్వాంటిటీ, సో క్వాంటిటీ యొక్క సైజ్ మ్యాక్సిమం ఒక 20 లీటర్స్ ఉండొచ్చు. ఓకే, సో మినిమం 3, దట్ ఈజ్ ఓకే. సో ఇక్కడ ఎంటీ ప్రొడక్ట్ క్వాంటిటీ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇప్పుడు ఈ రాసినటువంటి ఈ వాల్యుయేషన్స్ అనేవి కంప్లీట్గా మీరు బ్యాక్ అండ్ మోడల్ క్లాస్ ప్రాపర్టీస్ మీద రాసినట్టు C# ఉపయోగించి, ఇది ఎక్కడ జావా స్క్రిప్ట్ అనేటువంటిది లేదు. ఓకే, ఇలా మనం ఈ మోడల్ క్లాస్ని మనం ఏమైనా పిలుస్తుంటే కాంపోనెంట్ అని కూడా పిలుస్తాం, లేదా కాంపోనెంట్ లేయర్ అని కూడా పిలవచ్చు. సో వాలిడేషన్స్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు ప్రాపర్టీస్తో అసోసియేట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మోడల్ క్లాస్ని బేస్ చేసుకునే మీరు ఫ్రంట్ ఎండ్ వ్యూ అనేటువంటిది క్రియేట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, ఎందుకని ఈ ప్రొడక్ట్ ఐడికే ఫ్రంట్ ఎండ్లో ఇన్పుట్ ఇవ్వాలి. ఫ్రంట్ ఎండ్లో ఇన్పుట్ ఇవ్వాలంటే కంట్రోల్ కావాలి. అంటే కంట్రోల్ ఇండైరెక్ట్గా మీరు దేనికోసం క్రియేట్ చేస్తున్నారు, ప్రొడక్ట్ ఐడి కోసం క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఒకటి. నెక్స్ట్ ఎంటర్ చేసినటువంటి ఆ వాల్యూని వ్యాలిడేట్ చేస్తున్నారు. వ్యాలిడేట్ చేసే లాజిక్ ఎక్కడ ఉంది, ఇది అది కూడా దేంతో అసోసియేట్ అయి ఉంది, ప్రొడక్ట్ ఐడితోనే అసోసియేట్ అయి ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి వాల్యూని స్టోర్ చేసేది ప్రొడక్ట్ ఐడిలోనే. ఓకే అండి, ఆ వాల్యూని వ్యాలిడేట్ చేసేటువంటి లాజిక్ ప్రొడక్ట్ ఐడితో అసోసియేట్ అయి ఉంది. ఈ వాల్యూని ఎంటర్ చేయడానికి ఉపయోగించేటువంటి టెక్స్ట్ బాక్స్ ప్రొడక్ట్ ఐడి కోసం క్రియేట్ చేయబడింది. ఓకే, అంటే అన్నీ కూడా కంప్లీట్గా దేన్ని బేస్ చేసుకుని క్రియేట్ అవుతున్నాయి, ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకుని క్రియేట్ అవుతున్నాయి. సపోజ్ ఈ ప్రొడక్ట్ ఐడియే లేకపోతే ఈ ప్రొడక్ట్ ఐడికి సంబంధించిన టెక్స్ట్ బాక్స్ లేదు, ఈ ప్రొడక్ట్ ఐడికి సంబంధించిన ఇన్పుట్ వాల్యూ లేదు, ఈ ప్రొడక్ట్ ఐడికి సంబంధించినటువంటి వాల్యూని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, అంటే స్టోర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అలాగే ఈ ప్రొడక్ట్ ఐడికి సంబంధించిన వ్యాలిడేషన్ లాజిక్ కూడా లేదు. అంటే కంప్లీట్గా ఈ మూడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి, ప్రొడక్ట్ ఐడి అనేటువంటి ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ప్రాపర్టీని బేస్ చేసుకునే ఇవన్నీ మీకు వర్క్ అవుతాయి. ఓకే, కాబట్టి ఈ ఫ్రంట్ ఎండ్ HTML వ్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఓకే స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ కింద మారుస్తాం. ఎందుకంటే ఆ వ్యూ దేనికోసం, కేవలం ప్రొడక్ట్ అనేటువంటి మోడల్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ కోసం అనేటువంటి ఆ టైప్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఈ ప్రొడక్ట్ మోడల్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మోడల్కి ప్రొవైడ్ చేయబడుతుంది. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం మోడల్లో ఉపయోగించుకుని మీరు వ్యాలిడేషన్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో ఇక్కడ మనం ఈ ప్రొడక్ట్లో ఆల్రెడీ ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అని చెప్పి ఒక వ్యూని ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, సో ఇది పూర్తి HTMLతో ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ ఎక్కడా కూడా మోడల్ క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఓకే, చూడండి ఇది నార్మల్ వ్యూ ఇది. ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేయండి. ఈ వ్యూ మీద రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ ప్రొడక్ట్ అనే ఫోల్డర్లోనే పేస్ట్ రండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇదిగోండి ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేది ఒకటి, ఎంటర్ న్యూ ప్రొడక్ట్ -copy.csystm అని ఉంటుంది. ఓకే, సో ఈ కాపీ అనేటువంటిది మీ రిఫరెన్స్ కోసం, అంటే పూర్తి HTML వ్యూ ఎట్లా ఉంటుందో తెలియడం కోసం ఇది ఇలా జస్ట్ అలా హోల్డ్ చేయండి. దీన్ని ఈ ఎంటర్ న్యూ ప్రొడక్ట్.csystm ఏదైతే ఉందో దీన్ని మనం మార్చాలి. ఓకే, ఫస్ట్ ఈ ఎంటర్ న్యూ ప్రొడక్ట్.csystm ఏ వ్యూ కోసం ఏ మోడల్ కోసం పనిచేస్తుంది ఆ క్లాస్ పేరు చెప్పాలి. @model m స్మాల్ కేస్. ఓకే, ప్రొడక్ట్ ఇది. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనేటువంటి క్లాస్ ఎక్కడుంది యాక్చువల్గా, ఇదిగోండి పాస్ డేటా వ్యూ టు action.models అనే దాంట్లో ఉంది. సో ఈ నేమ్ స్పేస్ గురించి మీరు ఇక్కడ ఈ డిస్ప్లే ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేటువంటి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇందువల్ల యాక్చువల్గా ఇది చెప్పాలి, కానీ మనకి ఈ ఈ సొల్యూషన్లో _view imports.csystm అని ఉంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి @using అని చెప్పి ఈ మోడల్ నేమ్ స్పేస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది.
సో ఈ ఫైల్లో మీరు ఏ స్టేట్మెంట్స్ అయితే రాస్తారో ఆ స్టేట్మెంట్స్ అనేటువంటి అన్ని వ్యూస్కి కామన్ అనమాట. కాబట్టి ఇక్కడ కనుక మీరు యూజింగ్ అని రాసి ఇక్కడ మీరు యూజింగ్ అని రాశారు కాబట్టి, లేదా ఇక్కడ ఆల్రెడీ యూజింగ్ అని ఉంది కాబట్టి, ఓకే, ఇది ఆటోమేటిక్గా అన్ని వ్యూస్కి కూడా అప్లై అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా మనం మోడల్ నేమ్ స్పేస్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు @model product అని చెప్పారో, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మోడల్ అనేది స్మాల్ కేసులో ఉంటే క్లాస్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, రైట్. అదే M క్యాపిటల్ ఉంటే కనుక బైండ్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మోడల్ క్లాస్ యొక్క ఇన్ఫర్మేషను ఇక్కడ ఈ వ్యూలో మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 1 by 1. ఇక్కడ ఈ పర్టికులర్ మోడల్ క్లాస్ ఏదైతే ఉందో, ఓకే, ఈ మోడల్ క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ మనం కంట్రోల్స్ క్రియేట్ చేయడం కానీ, ఓకే అండి, వ్యాలిడేషన్స్గా ఎర్రర్ మెసేజెస్ డిస్ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా చేయాలి. రైట్, ఎలా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, లేబుల్ కంట్రోల్ క్రియేట్ చేయాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేటువంటి కంట్రోలు, ఓకే, అట్లాగే వ్యాలిడేషన్. ఇప్పుడు ఇంకొక TD ట్యాగ్ క్రియేట్ చేయండి. జస్ట్ విత్ మినిమం మోడిఫికేషన్స్తో మనం వ్యాలిడేషన్ మెసేజ్ని ఎలా డిస్ప్లే చేయొచ్చు. @HTML.validation message for బైండ్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రొడక్ట్ ఐడి అనే ప్రాపర్టీకి సంబంధించిన ఎర్రర్ మెసేజ్ ఇది. ఈ M అంటే ఇక్కడ మీరు M కాకపోతే X అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ పర్టికులర్ బైండ్ చేసినటువంటి దీన్ని రిఫర్ చేస్తుంది ఇది M, ఓకే, మోడల్, రైట్. సో ఆ పర్టికులర్ దాని యొక్క అంటే ఆ పర్టికులర్ మోడల్ యొక్క ప్రాపర్టీస్లో ప్రొడక్ట్ ఐడి అనే ప్రాపర్టీకి సంబంధించిన వ్యాలిడేషన్ మెసేజ్. ఓకే, రైట్. నెక్స్ట్ అట్లాగే ఈ రిక్వైర్మెంట్ మనం 2 రకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి ట్యాగ్ హెల్పర్స్ ఉపయోగించి, 2 HTML హెల్పర్ మెథడ్స్ ఉపయోగించి. మీరు ఇక్కడ ASP.NET కోర్లో ట్యాగ్ హెల్పర్స్ వాడచ్చు, HTML హెల్పర్ మెథడ్స్ వాడచ్చు. కాబట్టి మీకు 2 రకాలుగా కూడా ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, తర్వాత ఇదే ఎగ్జాంపుల్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ట్యాగ్ హెల్పర్స్తో చేద్దాం. రైట్, ఓకే. నా ఇప్పుడు ఓకే అండి, వ్యాలిడేషన్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి ఇక్కడ మనం ఈ పర్టికులర్ HTML హెల్పర్ మెథడ్స్ ద్వారా మనం కోడ్ రాయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్, ఓకే అండి, ఈ టెక్స్ట్ బాక్స్లోకి వాల్యూ అనేటువంటిది ఏ ప్రాపర్టీతో బైండ్ అయి ఉంది అంటే
ఈ పర్టికులర్ వ్యూకి బైండ్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ బైండ్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్తో ఇది ఈ పర్టికులర్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ బాక్స్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ బాక్స్కి సంబంధించినటువంటి వాల్యూ ఈ ప్రొడక్ట్ ఐడి అనేటువంటి మోడల్ క్లాస్ ప్రాపర్టీతో మ్యాప్ చేయాలి. ఓకే, సో అంటే ఇక్కడ వైస్ వెర్సా, ఎట్లాగా ఫ్రంట్ ఎండ్ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ ప్రొడక్ట్ ఐడిలో ఉండాలి, ప్రొడక్ట్ ఐడికి అసైన్ అవ్వాలి, ప్రొడక్ట్ ఐడిలో ఉన్నటువంటి వాల్యూ టెక్స్ట్ బాక్స్కి రావాలి. ఓకే రైట్, సో అంటే ప్రొడక్ట్ ఐడి అనే ప్రాపర్టీలో వాల్యూ ఉంటే అది టెక్స్ట్ బాక్స్లో ఉండాలి, టెక్స్ట్ బాక్స్లో వాల్యూ ఎంటర్ చేస్తే అది ప్రొడక్ట్ ఐడికి అసైన్ అవ్వాలి. అంటే రెండింటినీ వైస్ వెర్సా, అంటే వ్యూ నుంచి ప్రాపర్టీకి అలాగే ప్రాపర్టీ నుంచి వ్యూకి. ఓకే, ఎలా? సో ఇక్కడ మనం వాల్యూ అనేది తీసుకుని @model డాట్ ప్రొడక్ట్ ఐడి అని రాస్తాం. ఇదిగోండి, ఎం క్యాపిటల్ లెటర్ తీసుకోవాలి, ప్రొడక్ట్ నేమ్, రైట్. సో ఇలా మనం మినిమం కోడ్తో ఇలా మ్యాప్ చేయడం జరిగింది. అంటే ఫ్రంట్ ఎండ్ వ్యూకి, ఫ్రంట్ ఎండ్ వ్యూలో ఉన్నటువంటి కంట్రోల్స్కి, బ్యాక్ ఎండ్ మోడల్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్కి మధ్య మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఇదిగోండి, లోయర్ కేస్ ఎంలో ఉన్నటువంటి లోయర్ కేస్ ఎంతో ఉన్న మోడల్కి ఇక్కడ ఉన్న మోడల్కి ఇది క్లాస్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఎం క్యాపిటల్ అనేటువంటిది మీరు ఇక్కడ మౌస్ పాయింటర్ పెడితే ఇదిగోండి చూడండి, ప్రొడక్ట్ ఆబ్జెక్ట్. మోడల్ అనేటువంటిది ఒక ప్రాపర్టీ, అంటే ఒక ఆబ్జెక్ట్. ఏ టైపు? ప్రొడక్ట్. అంటే ఈ వ్యూకి మీరు బైండింగ్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి ఆబ్జెక్ట్ని ఇది రిఫర్ చేస్తుంది. ఓకే, ఒక వ్యూకి బైండ్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని వ్యూ లోపల ఓకే మోడల్ అనే ప్రాపర్టీతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎం క్యాపిటల్ లెటర్ మోడల్. ఇదిగోండి రైట్. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఏ టైపు? వ్యూ డేటా. ఓకే అండి, ఇదిగోండి, గెట్స్ ద మోడల్ ప్రాపర్టీ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ డాట్ ASP.NET Core డాట్ MVC డాట్ razor పేజ్ ఆఫ్ టైప్ టీ మోడల్. అంటే టైప్ ఆఫ్ మోడల్. ఏ టైప్ ఆఫ్ మోడల్? మీరు ఏ టైప్ అయితే ఇక్కడ అసైన్ చేశారు అది. ఇక్కడ ఏ టైపు? ప్రొడక్ట్ టైప్ అసైన్ చేశారు. సో ఆ ప్రొడక్ట్ టైప్ యొక్క వ్యూ డేటా ప్రాపర్టీ ఇది. ఓకే, సో నా అంటే వ్యూ డేటా ద్వారా పాస్ చేయబడినటువంటిది. రైట్. సో ఇట్లా ఫ్రంట్ ఎండ్ వ్యూలో ఉన్నటువంటి ప్రతి కంట్రోల్కి కూడా మనం బ్యాక్ ఎండ్ మోడల్ క్లాస్ ప్రాపర్టీతో మ్యాపింగ్ అనేది చేసిన తర్వాత ఓకే జస్ట్ సేవ్ చేయండి.
ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ టైప్ ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో సేవ్ ప్రొడక్ట్ అనేటువంటి యాక్షన్కి డేటా సబ్మిట్ చేయబడుతుంది, రిక్వెస్ట్ సబ్మిట్ చేయబడుతుంది. నౌ ఆ రిక్వెస్ట్లో ఉన్నటువంటి డేటాని పి అనేటువంటి ప్రాపర్టీ ద్వారా రిసీవ్ చేసుకున్నాం. సో ఈ కామెంట్స్ని డిలీట్ చేసేస్తున్నాను. సో మీకు ప్రీవియస్ డయాగ్రామ్లో నేను చూపించినట్టుగా వన్స్ ఒకసారి డేటాను రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఏం పెర్ఫామ్ చేయొచ్చు అంటే రిసీవింగ్ ఆఫ్ డేటా, వ్యాలిడేషన్ ఆఫ్ ద డేటా. వ్యాలిడేషన్ ఎలా చేస్తాం? దీనికోసం మనకి దెర్ ఈజ్ వన్ మోర్ ప్రాపర్టీ, ఇదిగోండి మోడల్ స్టేట్. ఈ మోడల్ స్టేట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇదిగోండి దీని మీద మౌస్ పాయింటర్ పెట్టండి. గెట్స్ ద microsoft.ASP.NET Core.MVC.ModelBinding.ModelState dictionary. అండి, ఇది డిక్షనరీ ఆబ్జెక్ట్ దట్ కంటైన్స్ ద స్టేట్ అంటే ఇక్కడ స్టేటస్ అని అర్థం. దట్ కంటైన్స్ ద స్టేట్ అంటే కరెంట్ స్టేట్ అనమాట. అంటే స్టేటస్ ఆఫ్ ద మోడల్ అండ్ ఆఫ్ మోడల్ బైండింగ్ వ్యాలిడేషన్ అది. సో అంటే బైండ్ చేసినటువంటి ఇక్కడ మోడల్ బైండింగ్ వ్యాలిడేషన్ అండ్ మోడల్ అంటే మోడల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే వ్యూ నుంచి సబ్మిట్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ మోడల్ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్. సో అంటే ఇక్కడ మీరు రిసీవ్ చేసుకుంది ఏంటి? ప్రొడక్ట్ పి అనేటువంటిది ఇక్కడ మోడల్ ఆబ్జెక్ట్. సో ఈ పర్టికులర్ ఇన్పుట్ పారామీటర్ పికి సబ్మిట్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అనమాట. సో స్టేట్ అంటే స్టేటస్. అంటే స్టేటస్ అనేదానికి అర్థం ఏంటి? ఈ మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో ఏ వాల్యూస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అనేది ఒక స్టేట్ అయితే ఆ వాల్యూస్ వ్యాలిడా ఇన్వాలిడా అనేటువంటిది తెలియజేయడం అనే ఇన్ఫర్మేషన్ ఇంకొక స్టేట్ కిందకు వస్తుంది. సో మోడల్ స్టేట్ డాట్ ఇందులో ఒక ప్రాపర్టీ ఉంది ఈజ్ వ్యాలిడ్ అని. ఈ ఈజ్ వ్యాలిడ్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇదిగోండి ఎట్ ప్రెజెంట్ రిసీవ్ చేసుకున్నటువంటి మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ లోపల ఉన్న వాల్యూస్ యొక్క వ్యాలిడేషన్ లాజిక్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి అన్నీ కనుక ఆ వాల్యూస్ని వ్యాలిడ్ అని చెప్తే ఇది ట్రూ వస్తుంది. ఏ ఒక్క వ్యాలిడేషన్ అయినా సరే ఫాల్స్ అని కనుక చెప్తే ఆటోమేటిక్గా ఇది ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి ఇది సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ కిందకు వస్తుంది. సో ఇఫ్ సబ్మిట్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ యొక్క వ్యాలిడేషన్ లాజిక్స్ అన్నీ ట్రూ రిటర్న్ చేస్తే దెన్ ఇట్ మీన్స్ రిసీవ్ చేసుకున్న ఆబ్జెక్ట్ యొక్క డేటా వ్యాలిడ్ అని అర్థం. అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి? దీన్ని మనం డిస్ప్లే ప్రొడక్ట్ ద్వారా డిస్ప్లే చేయాలి. ఒకవేళ కాదనుకోండి దెన్ అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ వ్యూ ఆఫ్ పి. అంటే పి అంటే ఈ రిసీవ్ చేసుకున్న ఆబ్జెక్ట్ని మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి పంపించాలి. ఎందువల్ల? యూజర్కి తెలియాలి ఎంటర్ చేసింది ఇన్పుట్ ఇన్వాలిడ్ డేటా అని చెప్పాను. అలాగే అన్ని వాల్యూస్ ఇన్వాలిడ్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని వాల్యూసే ఇన్వాలిడ్ అయి ఉండొచ్చు. ప్లస్ యూజర్కి మళ్ళీ మనం ఆప్షన్ ఇవ్వాలి ఎంటర్ చేయమని. కాబట్టి ఎంటర్ చేయాలంటే మళ్ళీ ఏ వ్యూ కావాలి? ఎంటర్ న్యూ ప్రొడక్ట్ కావాలి. కాబట్టి రిటర్న్ వ్యూ ఎంటర్ న్యూ ప్రొడక్ట్ పి. ఇవ్వండి రిటర్న్ వ్యూ ఆఫ్ ఎంటర్ న్యూ ప్రొడక్ట్ పి. అంటే ఏ వ్యూని రిటర్న్ చేయమంటున్నాం? ఎంటర్ న్యూ ప్రొడక్ట్ని. ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేటువంటి వ్యూని రిటర్న్ చేయమంటున్నాం. దానికి ఏం బైండ్ చేస్తున్నాం? పి అనేటువంటి ఆబ్జెక్ట్ని. అంటే వ్యూకి మనం పిని బైండ్ చేస్తున్నాం. ఏ వ్యూకి? ఎంటర్ న్యూ ప్రొడక్ట్ డాట్ CSHTML విత్ పి. సో ఇలా ఎందుకు అంటే ఈ పర్టికులర్ బైండ్ చేసినటువంటి రిసీవ్ చేసుకున్న మోడల్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్లో ఉన్నటువంటి వాల్యూస్ యొక్క వ్యాలిడేషన్ లాజిక్స్ అన్నీ వ్యాలిడ్ అయితే ఒకవేళ ఏ ఒక్కటి ఫాల్స్ వచ్చినా సరే ఇన్వాలిడ్ కాబట్టి మళ్ళీ యూజర్ని ఎంటర్ చేయమని అడగాలి. ప్లస్ ఆ ఎంటర్ చేసినటువంటి డేటాని మళ్ళీ యూజర్ చూడాలి. ఎందుకంటే ఏ వాల్యూ ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ వచ్చిందని తెలియాలి. రైట్. సో కాబట్టి ఇక్కడ ఈ పిని ఈ ఎంటర్ న్యూ ప్రొడక్ట్కి మనం బైండ్ చేయడం జరిగింది. కానీ ఎంటర్ న్యూ ప్రొడక్ట్
ఓకే అండి. ఎంటర్ న్యూ ప్రొడక్ట్కి మనం పీ బైండ్ చేయడంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కేవలం వాల్యూస్ ఒకటే కాదు, మీరు ప్రాపర్టీస్ని అంటే మోడల్ క్లాస్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం వ్యూకి పాస్ చేసినప్పుడు ప్రాపర్టీస్తో పాటు ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యాలిడేషన్ లాజిక్స్ ఇవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా మోడల్ ఆబ్జెక్ట్ క్యారీ చేస్తున్నట్టు. ఓకే అండి, అది ఇంపార్టెంట్ పాయింట్. సో నా సేవ్ చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ న్యూ ప్రొడక్ట్. రైట్, ఇవి ఇక్కడ చూడండి ఏమైనా వచ్చిందో, సిస్టమ్ నల్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నాట్ సెట్ టు ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంది. అంటే ఎందుకు ఇలా వచ్చింది, దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేశారు, ఈ పర్టికులర్ వ్యూకి ఓకే అండి మోడల్ ఆబ్జెక్ట్ని బైండ్ చేసామని చెప్పాం, కానీ మోడల్ ఆబ్జెక్ట్ని ఎక్కడ బైండ్ చేసాం మనం, చేయలేదు. ఓకే, అంటే ఫస్ట్ ఆ మెనూలో మనం ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అని క్లిక్ చేయగానే రిక్వెస్ట్ ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేటువంటి యాక్షన్కి వెళ్తుంది. ఈ యాక్షన్ లోపల మీరు ఏం చేస్తున్నారు, రిటర్న్ వ్యూ అని చెప్పి ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేటువంటి దాన్ని మాత్రమే రిటర్న్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఎంటర్ న్యూ ప్రొడక్ట్ డాట్ CSHTML విత్ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్. సో కానీ ఇక్కడ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ ఏది, ఓకే అండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఎంటీ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. న్యూ ఒక ఎంటీ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బైండ్ చేయండి, ఇది ఇంపార్టెంట్. ఎంటర్ న్యూ ప్రొడక్ట్. నౌ ఇట్ ఈస్ కీ. ఇప్పుడు Ctrl+Shift+I ప్రెస్ చేయండి, ప్లస్ ఈ పైన ఉన్నటువంటి URLని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ యాడ్ న్యూ ప్రొడక్ట్ అనేది మనం క్లిక్ చేస్తే రిక్వెస్ట్ అనేది సేవ్ ప్రొడక్ట్కి వెళ్ళిన తరువాత ఓకే అండి ఇక్కడ తిరిగి మళ్ళీ ఈ ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేటువంటిది రిటర్న్ అయింది విత్ ఎర్రర్ మెసేజెస్. ఈ పర్టికులర్ ఫ్లోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ లేవు. ఓకే, మీరు యాడ్ న్యూ ప్రొడక్ట్ అని క్లిక్ చేస్తే ఈ యాడ్ న్యూ ప్రొడక్ట్ క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కంట్రోల్స్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఇన్వాలిడ్. ఓకే అండి, ఇన్వాలిడ్ అయినా సరే రిక్వెస్ట్ అనేటువంటి సేవ్ ప్రొడక్ట్కి సబ్మిట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ వ్యాలిడేషన్స్ ఎప్పుడు జరిగినాయి, ఓకే అండి బ్యాక్ ఎండ్కి వెళ్ళిన తర్వాత జరిగినాయి. ఓకే, అది ఎలా జరిగింది, ఇది జస్ట్ ఒకసారి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఈజ్ వ్యాలిడ్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టండి. యాడ్ న్యూ ప్రొడక్ట్, ఈ పీ మీద మౌస్ పాయింటర్ పెట్టండి. ప్రైస్ 0 ఉంది, ప్రొడక్ట్ ఐడి 0 ఉంది, ప్రొడక్ట్ నేమ్ నల్ ఉంది, క్వాంటిటీ నల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ వ్యాలిడ్ అనేటువంటి ప్రాపర్టీ మీద మౌస్ పాయింటర్ పెట్టండి, ఫాల్స్ వచ్చింది చూసారా. రైట్, ఇప్పుడు ఈ మోడల్ స్టేట్ అనే దాని మీద మౌస్ పాయింటర్ పెట్టండి. ఓకే, మొత్తం ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి ఇందులో, 4. ఇదిగోండి, ప్రైస్ ఇన్వాలిడ్, క్వాంటిటీ ఇన్వాలిడ్, ప్రొడక్ట్ ఐడి ఇన్వాలిడ్, ప్రొడక్ట్ నేమ్ ఇన్వాలిడ్. ఇదే మోడల్ స్టేట్ అంటే. ఓకే, ఇప్పుడు ఇందులో ఇది 0th పొజిషన్లో ఉంది. ఓకే, 0th ఎక్స్పాండ్ చేయండి. ఇదిగో చూసారా, ఇదిగో కీ ప్రైస్, ఓకే వాల్యూ, ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇదిగో వ్యాలిడేషన్ స్టేట్ ఇన్వాలిడ్. ఇది ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. రైట్, ఎక్కడ వ్యాలిడ్ వచ్చింది, ఎక్కడ ఇన్వాలిడ్ వచ్చింది అనేది కూడా, అంటే ఏ ప్రాపర్టీకి వ్యాలిడ్, ఏ ప్రాపర్టీ ఇన్వాలిడ్, ఏ ప్రాపర్టీ వ్యాలిడ్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, నా ఇప్పుడు జస్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే ఇది ఏం చేస్తుంది, ఇది కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎందుకంటే
ఈజ్ వ్యాలిడ్ అనేటువంటిది ఫాల్స్ కాబట్టి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఓకే రిటర్న్ వ్యూ ఆఫ్ ఎంటర్ న్యూ ప్రొడక్ట్. సపోజ్ ఇప్పుడు మనం డేటా కరెక్ట్గా ఎంటర్ చేసాం అనుకోండి 101. ఇప్పుడు నేను 3 డిజిట్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఇన్వాలిడ్ ప్రొడక్ట్ ఐడి అనేది క్లియర్ అయిందా? లేదు. ఇది వ్యాలిడే కదా. ఓకే అండి. నెక్స్ట్ నేమ్ గ్రీన్ మ్యాంగో అని ఎంటర్ చేశాను. మోర్ దాన్ 3 క్యారెక్టర్స్ లెస్ దాన్ 50 క్యారెక్టర్స్ వ్యాలిడే. కానీ ఇది క్లియర్ అయిందా? అవ్వలేదు. చూడండి. అలాగే క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ 1 kg అని ఇచ్చాను. ఓకే ప్రైస్ రైట్. సో ప్రైస్ సమ్ 299 అని ఇచ్చాను. ఓకే ఇప్పుడు యాడ్ న్యూ ప్రొడక్ట్ క్లిక్ చేయండి. ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ పీ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టండి. ఇక్కడ ప్రైస్లో 299.99 ప్రొడక్ట్ ఐడి 101, ప్రొడక్ట్ నేమ్ గ్రీన్ మ్యాంగో, క్వాంటిటీ 1 kg. అలాగే ఈజ్ వ్యాలిడ్ దగ్గరికి రండి. ఇదిగోండి ఈజ్ వ్యాలిడ్ ట్రూ ఉంది. అలాగే మోడల్ స్టేట్ మీద మౌస్ పాయింటర్ పెట్టండి. ఇదిగోండి ఈచ్ ప్రాపర్టీ వైజ్ ప్రైస్ వ్యాలిడ్, క్వాంటిటీ వ్యాలిడ్, ప్రొడక్ట్ ఐడి వ్యాలిడ్, ప్రొడక్ట్ నేమ్ వ్యాలిడ్. ఇండివిజువల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి. ఇదిగోండి వాల్యూ ఎక్స్పాండ్ చేయండి. ఇదిగోండి వాల్యూ ఎంత అటెంప్టెడ్ వాల్యూ, అట్లాగే ఇదిగోండి వ్యాలిడేషన్ స్టేట్ ఇది వ్యాలిడ్. ఇది సో అన్నిటికీ ట్రూ ఉంది కాబట్టి ఇదిగోండి అన్ని ట్రూ ఉన్నాయి కాబట్టి అన్ని వ్యాలిడ్ 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 కాబట్టి ఈజ్ వ్యాలిడ్లో కూడా ట్రూ వచ్చింది. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే నౌ కంటిన్యూ. డిస్ప్లే వచ్చింది. ఓకే సో ఇది వ్యాలిడేషన్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఈ వ్యాలిడేషన్స్ని మనం క్లయింట్ సైడ్ కింద ఎలా మార్చాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే దీనికి మనం 2 రకాల టెక్నిక్స్ వాడచ్చు. ఒకటి ట్యాగ్ హెల్పర్స్, 2 HTML హెల్పర్ మెథడ్స్. ఓకే ఈ 2 ఎందుకంటే మనం jQuery అనేటువంటిది యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో దానికోసం ఏం చేద్దామంటే ఈ ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ అగైన్ ఇంకో కాపీ తీసుకోండి. ఈ ప్రొడక్ట్ మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి. ఓకే ఇది ఎంటర్ న్యూ ప్రొడక్ట్ కాపీ 2 అని చెప్పని వచ్చింది. ఓకే సో దాన్ని అలా ఉంచండి రిఫరెన్స్ కోసం. మీకు ఎంటర్ న్యూ ప్రొడక్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి నేమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో దీన్ని మొత్తం మనం HTML హెల్పర్ మెథడ్తో రీప్లేస్ చేయాలి, లేదా ట్యాగ్ హెల్పర్తో అయినా రీప్లేస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఎలా? సింపుల్ లాజిక్. ఓకే ఇదిగోండి @HTML డాట్ ఓకే టెక్స్ట్ బాక్స్ ఫర్ మీరు ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ క్రియేట్ చేయదలుచుకుంటే ఆ కంట్రోల్కి సంబంధించినటువంటి మెథడ్. ఓకే సో ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని క్రియేట్ చేయాలి? బైండ్ చేసినటువంటి మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న ఓకే ఏ ప్రాపర్టీకి ప్రొడక్ట్ ఐడి అంతే. దట్స్ ఆల్. ఈ లైన్ మొత్తం మనం రిమూవ్ చేసేయచ్చు. ఓకే అండి. అదే మనం ట్యాగ్ హెల్పర్ కనుక వాడదలుచుకున్నట్టయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పచ్చు. టెక్స్ట్ అని చెప్పకపోతే బై డిఫాల్ట్ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది. ఓకే అండి. సో ASP- ఫర్ ఓకే ఏ మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీకి ఈ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవ్వాలి. దట్స్ ఆల్. ఓకే అండి. ఇలా హెల్పర్ మెథడ్ ద్వారా అయినా రాయొచ్చు, లేదా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ ASP- ఫర్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా కూడా రాయొచ్చు. ఓకే నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఈ వ్యాలిడేషన్ మెసేజ్ అని ఉంది కదా, దీన్ని కూడా మనం ట్యాగ్ హెల్పర్ కింద మారచ్చు. ఓకే ఇదిగోండి స్పాన్ ట్యాగ్ ద్వారా మనం ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తాం అనుకోండి. స్పాన్ ఓకే చూడండి ASP- వ్యాలిడేషన్ ఫర్ ఏ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యాలిడేషన్ని డిస్ప్లే చేయాలి? ప్రొడక్ట్ ఐడికి సంబంధించింది. ఓకే ఇక్కడ మీరు @model డాట్ అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ట్యాగ్ హెల్పర్ మెథడ్కి తేడా ఏంటి? హెల్పర్ మెథడ్ పూర్తిగా మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సింటాక్స్లో ఉంది. ఇది చూసారా? ఓకే
క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అన్నట్లా ఉంది. కాబట్టి ఒక HTML కోడ్ని హెల్పర్ మెథడ్స్ ఉపయోగించి మనం మార్చాలనుకున్నప్పుడు ఓకే, సో ఇది అంత కన్వీనియంట్ కాదు, ఎందుకంటే కంప్లీట్గా రీరైట్ చేయాల్సిన నెసెసిటీ వచ్చింది ఇంచుమించు. అదే మీరు నార్మల్ HTML ట్యాగ్ని కనుక మీరు ట్యాగ్ హెల్పర్ కింద మార్చాలనుకుంటే మనం సింటాక్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఇన్పుట్ లాగానే ఉంటుంది, టైప్ లాగానే ఉంది. ఎడిషనల్ అట్రిబ్యూట్ ఏం చేసాం ఇక్కడ, ASP-for అంటే ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అనే టెక్స్ట్ బాక్స్ ఓకే బైండ్ చేసిన మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీకి క్రియేట్ అవుతుంది అనేది మనకి డైరెక్ట్గా చెప్తున్నాం. ఓకే, అంటే ఇది ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు HTML సింటాక్స్ లాగానే ఉంది. ఓకే, ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టండి, ఇదిగోండి microsoft.ASP.NET Core.MVC.TagHelpers.Input tag helper ఇది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు ఈ హెల్పర్ మెథడ్స్ అన్న యూజ్ చేసుకోండి, లేదా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ASP-for అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం కోర్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ హెల్పర్ మెథడ్స్ అనేవి రిమూవ్ చేసేద్దాం. ఓకే, సింటాక్స్ ప్రకారం రెండింటిని కంపేర్ చేసి చెప్పాను. సో ఇలా మిగతా వాటికి కూడా యాడ్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని రాయకపోతే డిఫాల్ట్ కంట్రోల్ కింద టెక్స్ట్ బాక్స్ తీసుకుంటుంది. ఓకే, మీరు ASP అని టైప్ చేస్తే ఈ ASP.NET అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయి, కోర్ అట్రిబ్యూట్స్ ఏవైతే అప్లై అవుతాయో ట్యాగ్ హెల్పర్స్ అవన్నీ వస్తాయి ఇక్కడ. ఓకే, యాక్షన్ ఏ ప్రాపర్టీకి టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయాలి, ప్రొడక్ట్ నేమ్, దట్స్ ఆల్. అలాగే క్వాంటిటీ నెక్స్ట్ ప్రైస్. వాళ్ళు మీరు టెక్స్ట్ చేయదలుచుకుంటే కావాలంటే దీన్ని రిమూవ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. రైట్, సో ఇట్లా మొత్తం మనం అన్ని కంట్రోల్స్ కూడా ట్యాగ్ హెల్పర్స్ ఉపయోగించి రీరైట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫామ్ ట్యాగ్ అనేది మనం ట్యాగ్ హెల్పర్ అయ్యేది. ఓకే ఫైన్. సో నా ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ కంట్రోల్ దగ్గరికి వచ్చి అగైన్ ఇక్కడ మోడల్ స్టేట్ డాట్ ఈజ్ వ్యాలిడ్ దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టండి. నా ఎగ్జిక్యూట్ ద అప్లికేషన్. ఎంటర్ న్యూ ప్రొడక్ట్. ఏ విధమైన వాల్యూస్ ఎంటర్ చేయకుండా యాడ్ న్యూ ప్రొడక్ట్ అనండి. ఓకే, రిక్వెస్ట్ అనేటువంటిది బ్యాక్ ఎండ్కి వచ్చేసింది.
ఓకే. సో అంటే ఇదిగోండి, అలాగే ఈజ్ వ్యాలిడ్ ఫాల్స్ ఉంది. సో మీరు కంటిన్యూ చేస్తే ఇదే. సో ఇక్కడ ఎందుకు ఈ పర్టికులర్ వ్యాలిడేషన్స్ అనేటువంటివి వచ్చినాయి, ఓకే, అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ అనేటువంటిది బ్యాక్ ఎండ్కి సబ్మిట్ చేసి, ఓకే, మళ్ళీ అగైన్ ఫ్రంట్ ఎండ్కి ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేటువంటిది డిస్ప్లే చేయడం జరిగింది విత్ వ్యాలిడేషన్స్తో, ఓకే, విత్ వ్యాలిడేషన్ మెసేజెస్తో. ఇలా డిస్ప్లే చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ జరగలేదు ఇక్కడ. ఓకే, యాడ్ న్యూ ప్రొడక్ట్ అని క్లిక్ చేసినప్పుడు, ఓకే, రిక్వెస్ట్ అనేటువంటి ఇన్వాలిడ్ డేటాతో సబ్మిట్ చేయబడింది బ్యాక్ ఎండ్కి. సో అలా జరగకూడదు, మన క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ అనేటువంటివి జరగాలి. కాబట్టి ఎలా, ఒకసారి ఏం చేస్తారంటే దీన్ని ఫ్రంట్ ఎండ్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎందుకంటే ఈ ఎంటర్ న్యూ ప్రొడక్ట్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ ASP-FOR ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి అనేటువంటి లైన్ ఆఫ్ కోడ్ అసలు మీకు ఏ రకంగా హెల్ప్ చేసిందో ఓకే అండి ఒకసారి చూద్దాం. ఎందుకంటే అది యాక్చువల్గా సర్వర్ సైడ్ కోడ్. ఓకే, సో ఎంటర్ న్యూ ప్రొడక్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుని ఓకే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్టర్ అండి, ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, ఇది HTML కోడ్. ఓకే, దీన్ని కాపీ చేయండి. జస్ట్ ఒకసారి సోర్స్ కోడ్లోకి వచ్చి ఇక్కడ కంపారిజన్ కోసం పేస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, మీరు ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ ASP-FOR ప్రొడక్ట్ ఐడి అని రాసింది. ఓకే అండి, క్లయింట్ సైడ్ ఎలాంటి HTML కోడ్ ప్రొడ్యూస్ చేసింది, ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్. మీరు బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేసిన మోడల్ క్లాస్ ప్రాపర్టీస్ యొక్క వాల్యుయేషన్ లాజిక్స్ని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేసినటువంటి ఫ్రంట్ ఎండ్ HTML అండ్ జావాస్క్రిప్ట్ బేస్డ్ కోడ్ ఇదంతా. ఇదిగోండి ఇది అంటే ఇలా రాసినటువంటి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ ASP-FOR ప్రొడక్ట్ ఐడి అనేటువంటిది ఇలాంటి ఈ టోటల్ HTML కోడ్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ ID ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి అని ఉంది, నేమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి అని ఉంది. ఓకే, అంటే మనం మాన్యువల్గా రాసిన కోడ్ అంతా కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. విత్ వ్యాలిడేషన్ మెసేజెస్ ప్లస్ వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగించేటువంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో సహా. ఓకే, ఇవన్నీ కూడా కానీ ఇది క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవటం లేదు. ఓకే, ఎందువల్ల? సో టు మేక్ ఇట్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్, నా వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళండి. మనకి jQuery అనేటువంటి ఫైల్ యొక్క హెల్ప్ కావాలి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ చూడండి, అన్ని వ్యూస్కి కామన్గా jQuery ఫైల్స్ని అవైలబుల్ చేయడానికి మీరు ఏం చేయాలంటే వ్యూలో షేడ్ ఫోల్డర్లో అండర్స్కోర్ లేఅవుట్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ హెడ్ ట్యాగ్లో ఎక్కడైనా jQuery ఫైల్ యాడ్ అయి ఉందా? లేదు. సో మనకి jQuery ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? www రూట్లో లిబ్లో jQuery అని ఉంది. ఓకే, jQuery.js. ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ సింప్లీ ఈ jQueryని హోల్డ్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇందులో ఓన్లీ jQuery.jsకి సంబంధించిన లింక్ మాత్రమే ఉంచండి, మిగిలిన రిమూవ్ చేసేయండి. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ 2, jQuery.validate.js. సో ప్రజెంట్ మనం డెవలపర్స్ కాబట్టి ఓకే మినిఫైడ్ ఫైల్ అవసరం లేదు. ఓకే, jQuery.validate.js. నెక్స్ట్ 3వ ఫైలు గో టు వ్యూ, jQuery వ్యాలిడేషన్ అన్అబ్స్ట్రసివ్, దీన్ని హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి.
ఈ మినిఫైడ్ వెర్షన్ని డిలీట్ చేసేయండి, ఇది అవసరం లేదు. ఓకే, నా ఇప్పుడు సేవ్ చేసి ప్రొడక్ట్ కంట్రోల్లోకి రండి. రైట్, ఇక్కడ ఈజ్ మోడల్ స్టేట్ డాట్ వ్యాలిడ్ దగ్గర బ్రేక్ పాయింట్ అలాగే ఉంది. నా ఎగ్జిక్యూట్ ద అప్లికేషన్. ఎంటర్ న్యూ ప్రొడక్ట్. ఈ పైన యూఆర్ఎల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇన్వాలిడ్ ప్రొడక్ట్ ఐడి, ఎంటీ ప్రొడక్ట్ క్వాంటిటీ ఈజ్ నాట్ అలౌడ్, ఇన్వాలిడ్ వాల్యూ. ప్రొడక్ట్ నేమ్కి ఎర్రర్ మెసేజ్ రావట్లేదు, ఏం జరిగి ఉంటుంది? ఓకే, సో ఎక్కడైనా మిస్ మ్యాచ్ వచ్చి ఉండొచ్చు, చెక్ చేద్దాం. బట్ ఇక్కడ చూడండి, ఎంటర్ న్యూ ప్రొడక్ట్ దగ్గరే ఉంది యూఆర్ఎల్. సేవ్ ప్రొడక్ట్ అనేటువంటి దానికి రిక్వెస్ట్ ఇంకా వెళ్ళలేదు. అంటే ప్రజెంట్ ఈ వ్యాలిడేషన్స్ అన్నీ కూడా క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఓకే, సో ప్రొడక్ట్ నేమ్ దగ్గర ఏమైనా మిస్ మ్యాచ్ వచ్చిందా? జస్ట్ గో ఫర్ ఎంటర్ న్యూ ప్రొడక్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ASP హైఫన్ సారీ, ఇది చూసారా, ASP హైఫన్ ఫర్ అని ఉండాలి. ఓకే, సేవ్. నౌ ఆల్ ఆర్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇందులో చూడండి, క్లయింట్ సైడ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా వర్కౌట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇందులో ఉన్న వ్యాలిడో ఓకే, ఆటోమేటిక్గా ఎర్రర్ మెసేజ్ క్లియర్ అయిపోయింది ఇక్కడ. అదే ఇంకొక కీ ప్రెస్ చేయండి, ఇంకొక డిజిట్, అగైన్ మళ్ళీ ఇన్వాలిడ్ ప్రొడక్ట్ ఐడిని వచ్చేసింది. డిలీట్ చేయండి, దట్ ఈస్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ G అని టైప్ చేశాను, అంటే G అనేది <3 క్యారెక్టర్స్ కాబట్టి ఇన్వాలిడ్ వాల్యూ వచ్చింది. ఓకే, 3 క్యారెక్టర్స్ ఎప్పుడైతే మినిమం వ్యాలిడేషన్ పాస్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ ఎర్రర్ మెసేజ్ అని డిస్ప్లే అయిపోయింది. ఎర్రర్ మెసేజ్ అని ఇక్కడ డిసపియర్ అయింది, చూసారు ఆటోమేటిక్గా. ఓకే, వెన్ ఎవర్ 3 ఓకే, చూడండి ఆ వ్యాలిడేషన్ అనేటువంటిది అంటే ఎప్పుడైతే 3 క్యారెక్టర్స్ ఉందో ఓకే అండి, ఓకే, ఎప్పుడైతే <3 అయిందో ఆటోమేటిక్గా అక్కడ ఎర్రర్ మెసేజ్ అని డిస్ప్లే అయింది. రైట్, ఇది కూడా. నెక్స్ట్ అలాగే క్వాంటిటీ ఇన్వాలిడ్ వ్యాలిడ్, సపోజ్ 0 ఇన్వాలిడ్, -8 ఇన్వాలిడ్. ఓకే, సపోజ్ 9,900 and more than 10,000 invalid. Now put submit button. Pలో డేటా చూడండి, ప్రైస్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ. నా ఈజ్ వ్యాలిడ్ మీ మౌస్ పాయింటర్ పెట్టండి, ట్రూ. మోడల్ స్టేట్ మీద మౌస్ పాయింటర్ పెట్టి ఎక్స్పాండ్ చేయండి. ఇదిగోండి ప్రైస్, వ్యాలిడేషన్ స్టేట్ వ్యాలిడ్, అలాగే ఇదిగోండి క్వాంటిటీ వ్యాలిడ్, నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి వ్యాలిడ్, ప్రొడక్ట్ నేమ్ వ్యాలిడ్, అన్ని వ్యాలిడ్ కాబట్టి ఈజ్ వ్యాలిడ్ అనేది ట్రూ వచ్చింది. ఓకే, ట్రూ. ఇదిగోండి రిటర్న్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనం వ్యాలిడేషన్స్ అనేటువంటివి సింపుల్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లెవెల్ వ్యాలిడేషన్స్ మాత్రమే. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ అనోటేషన్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మన డేటాబేస్ లాజిక్ అనేది యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, ఇఫ్ ఇది వ్యాలిడేషన్ లాజిక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా టు మేక్ దిస్ అప్లికేషన్ కంప్లీట్. ఓకే, మీరు ఈ రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్ యొక్క డేటా వ్యాలిడ్ అయినప్పుడు దీన్ని ఏం చేయాలి? యూ నీడ్ టు సేవ్ ఇట్ ఇన్ ద డేటాబేస్. సేవ్ ప్రొడక్ట్ డేటా ఇన్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు మన డేటాబేస్ లాజిక్ రాయాలి. ఓకే, ఏదైతే రిసీవ్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ ఉందో ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ని మనం డేటాబేస్లో సేవ్ చేయాలి.
ఓకే, ఆ సేవ్ చేయడానికి లాజిక్ యాడ్ చేస్తే దెన్ అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్, క్లయింట్ సైడ్ వ్యాలిడేషను, ఓకే అండి, సబ్మిషను, రిసీవింగు, సర్వర్ సైడ్ వ్యాలిడేషను, సేవింగ్ ద లాజిక్, డిస్ప్లే. ఓకే, టోటల్గా ఈ ఎగ్జాంపుల్ మొత్తం మీకు ఇన్పుట్, క్లయింట్ సైడ్ వ్యాలిడేషను, సబ్మిషను, రిసీవ్, సర్వర్ సైడ్ వ్యాలిడేషను, యాడ్ టు డిబి, నెక్స్ట్ రెస్పాన్స్ అంటే డిస్ప్లే అంటే అవుట్పుట్. ఓకే, సో ఒక కంప్లీట్ సైకిల్ అనేటువంటిది మనం ఇక్కడ కంప్లీట్ చేసినట్టు. ఓకే, విత్ మినిమం లాజిక్తో, రైట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ ఎగ్జాంపుల్స్లో మనం ఇంకా రకరకాల కొత్త కొత్త వ్యాలిడేషన్స్, అలాగే ట్యాగ్ హెల్పర్స్, ఇవన్నీ కూడా వన్ బై వన్ అనేవి మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చూస్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం వీఆర్ గోయింగ్ టు యాడ్ డేటాబేస్ లాజిక్, ఓకే, యూజింగ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఓకే, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కామెంట్స్ టు సపోర్ట్ us. Thank you all of you. Please subscribe my channel OTT IT.